హలో, వెల్కమ్ టు లవ్ లక్స్ లైఫ్. ఈ వీడియోలో లిపెన్ ఆర్ట్లో నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడానికి వెళ్ళాను. జస్ట్ ఒక ఫ్రేమ్ మాత్రమే నేర్పించారు వితిన్ 4 డేస్లో. సో ఈ 4 డేస్లో నేను నేర్చుకున్నదంతా, నేను చేసిందంతా ఈ వీడియోలో మీరు చూస్తారు. కావాల్సిన ఐటమ్స్ అన్నీ స్టార్టింగ్లో మీరు చూసినవి. తర్వాత వాళ్ళు ఒక పిక్చర్ ఇచ్చారు, దాన్ని ఒక బోర్డు మీద ట్రేస్ చేయమన్నారు. ట్రేస్ చేశాక ఇలాంటి ఒక మౌల్డ్, ఆ మౌల్డ్ కాస్ట్ వచ్చి 40 రూపీస్. ఇలా 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఈ 2 కలిపి కంబైన్డ్గా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలంటే మళ్ళీ ఒక వైట్ మౌల్డ్ వచ్చేసి తర్వాత ఈ మౌల్డ్లో ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మళ్ళీ ఒక పాలిథిన్ కవర్లో అని ఒక క్లోజ్డ్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. మిగతా హాఫ్ని ఇలా పార్టిషన్స్ కింద చేసి మీడియం సైజ్ లైన్స్ లాగా రోల్ చేసుకుంటూ ఉండాలి. రోల్ చేసేటప్పుడు ఇలా పౌడర్ చల్లితే కొంచెం స్మూత్గా రోల్ అవుతూ ఉంటుంది. ఈవెన్గా రావాలి, లైన్ అంతా కూడా ఈవెన్గా రోల్ చేసుకొని ఇలా లైన్స్గా కట్ చేసుకొని, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఫుల్ కంప్లీట్ మౌల్డ్ని హాఫ్ ఇలా రోల్స్ కింద చేసుకొని లైన్స్ చేస్తాము. హాఫ్ మనం ఆల్రెడీ కవర్లో పెట్టి ఉంచుకుంటాము. ఫస్ట్ వన్సే ఒక హాఫ్ని ఇలా రోల్స్ చేసుకొని గమ్ పెట్టి ఈ లైన్స్ని కాస్త మనం ట్రేస్ చేసుకున్న పిక్చర్ మీద అంటించుకుంటాము. దీనికి నేర్చుకోవటానికి క్లాస్కే వెళ్ళని అవసరం లేదు. జస్ట్ ఒక బోర్డ్, ఒక కార్డ్బోర్డ్, కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కార్డ్బోర్డ్ ఉంటే చాలు. 40 రూపీస్ మౌల్డ్ కొనుక్కొని ఫెవికాల్, మీకు వీలైతే మిర్రర్స్ బదులుగా కలర్స్ కూడా వాడుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అయితే. ఇలా చిన్న చిన్న ట్రేసింగ్ లైన్స్కి మీరు కట్ చేసుకుంటూ లేదా ఒక టూత్పిక్ యూస్ చేసి కానీ పెన్సిల్ యూస్ చేసి కానీ కార్నర్స్ కూడా ఫిల్ చేసేయచ్చు నీట్గా. ఒక హాఫ్ పార్టిషన్ని కంప్లీట్గా ఒకేసారి రోల్స్ చేసుకోవాలి లైన్స్. వన్స్ లైన్స్ అన్నీ రోల్ చేసుకున్నాకనే పేస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. లేదంటే ఒకసారి చేసుకొని తర్వాత మళ్ళీ స్టిక్ చేసి మళ్ళీ చేస్తామంటే ఆ మౌల్డ్ అనేది డ్రై అయిపోతుంది. సో అందుకనే 2 హాఫ్స్ కింద చేసుకుంటారు మౌల్డ్ని. సో 1 హాఫ్ని లైన్స్ కింద రోల్ చేసి స్టిక్ చేసేసరికి నెక్స్ట్ది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, డ్రై అవ్వకుండా ఉంటుంది. వన్స్ లైన్స్ కింద రోల్ చేసేసాక ఈ మౌల్డ్ అనేది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు ఉంటుంది. బట్ అంతకు మించి అంటే అది మళ్ళీ చాలా గట్టిగా అయిపోతుంది, అసలు బెండ్ చేయడానికి కూడా అవ్వదు, అలా ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్గా ఉండాలి స్టిక్కింగ్ చేసేటప్పుడు. అందుకని ఒక్కసారే లైన్స్ అన్నీ రోల్ చేసేసుకోవాలి, అది కూడా హాఫ్ పార్ట్ మాత్రమే. ఇలా మీకు నచ్చిన డిజైన్స్ మీద కూడా ట్రై చేయవచ్చు. నేనైతే ఇంకా ఏమైనా టిప్స్ అండ్ సజెషన్స్ ఇస్తారేమో నేర్పించేటప్పుడు అని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు అనిపించలేదు. జస్ట్ ఆ ఫ్రేమ్ మాత్రమే బయట దొరకదు అని అందుకోసమే కష్టంగా ఉంటుంది. లేదు అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. నార్మల్గా పిల్లలు యూజ్ చేసే స్టేషనరీ షాప్లో దొరికే ఒక కార్డ్బోర్డ్ అయితే కూడా ఓకే, ఫ్రేమ్ లో కాస్ట్ లో బడ్జెట్లో అయిపోతుంది. ఇలా రోల్స్ మొత్తం అంటించేసాక మీ ఫ్రేమ్ మొత్తం రోల్స్ అంటించేసాక ఒక వైట్ పెయింట్ అంటే మళ్ళీ పిల్లలు యూజ్ చేసే వాటర్ కలర్ కాకుండా ఫ్యాబ్రిక్ క్రేయాల్ కానీ లేదా ఎమల్షన్ వైట్ పెయింట్ కానీ వేసుకోవాలి. మొత్తం ఎక్కడ 4 సైడ్స్ నుంచి చెక్ చేసుకుంటూ ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా లేదా లైట్ అంతా ఈవెన్గా కనిపించాలి. ఒక దగ్గర డార్క్గా ఒక దగ్గర లైట్గా కాకుండా నీట్గా ఈవెన్గా వేసేసుకోవాలి. తర్వాత ఇలా బార్డర్స్కి మిర్రర్స్ లేదా కలర్స్ వైట్ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం మన డిజైన్స్కి ఎక్కడ కావాలంటే అక్కడ మిర్రర్స్ నీట్గా ఆర్డర్లో స్టిక్ చేసుకొని గోల్డ్ కూడా కలర్ పెయింట్ వేసేస్తే మన ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది. This is my output. If you like the video, please do comment. Bye bye.